హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ వీడియో పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ యాడ్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆర్గానో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న స్టాండ్ తీసుకొని దానిపైన ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్ పైన ఇలాగా టిష్యూ పేపర్ సెట్ చేసుకున్నాను. ఈ టిష్యూ పేపర్ని ఎందుకు సెట్ చేశానంటే మా ఇంట్లో అయితే ఓవెన్ లేదండి. సో అందుకని చెప్పేసి నేను ప్యాన్లో తయారు చేసుకున్నాను. సో అందుకని చెప్పేసి దానికి స్టాండ్ దానిపైన ప్లేట్ యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఈ పిజ్జా బేస్ పైన ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను. హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మనమైతే ముందుగా కలిపించుకున్నాం కదండి టొమాటో సాస్ మిక్స్ చేసుకొని దాన్ని మొత్తం ఈ పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా బేస్కి నేనైతే ఇది వెజ్ పిజ్జా అండి. దీనికైతే క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఇంకా స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, ఫ్రోజన్ స్వీట్ కార్న్, అవి యాడ్ చేసుకుంటే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని మొత్తం పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిపైన యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఆ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఒక చిన్న కప్ అయితే సరిపోతాయండి. 1 కప్ ఫ్రోజన్ స్వీట్ కార్న్స్ అయితే మనకి ఎక్కువగా అనిపిస్తాయి. ఇవి నేనైతే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, సఫాల్ స్వీట్ కార్న్ అనమాట. వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మనము దీనిలోకి చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ కూడా పిజ్జా బేస్ చీజ్ మామూలుగా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. పిజ్జా ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం నేను ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇది చిన్న చిన్న పీసెస్గా ఉండడం వల్ల అది పక్కన స్ప్రెడ్ అయిపోతుంది, పక్కన విడిగా కింద పడిపోతుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆర్గానో యాడ్ చేసుకోవాలండి. ఈవెన్గా యాడ్ చేసుకొని ఒకసారి మనం చేతితో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఇందాక చూపించినట్టు ఆ స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పైన మనం ప్లేట్ పైన పిజ్జా బేస్ పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదండి, అదంతా దాంట్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒకసారి హీట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇది ఒక 30 మినిట్స్ వరకు పడుతుందండి. లోపల ఉన్న వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి కానీ మనం పైన వేసుకున్న చీజ్ మెల్ట్ అవ్వడానికి కానీ నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే అది మాడిపోతుంది, గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. కరెక్ట్గా చీజ్ మొత్తం కరిగిపోయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దాన్ని మామూలుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. కట్ చేసి మా పాపకి బాబుకి పెట్టానండి. వాళ్ళైతే డైలీ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇవాళ అయితే నేను కొత్తగా ట్రై చేశాను ఈ పిజ్జా అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఇన్స్టెంట్ పిజ్జా బేస్. దానిపైన చేసుకోవడమే. థ్యాంక్ యూ, బాయ్.